హాయ్ ఫ్రెండ్స్. ఏపీఎస్సి అతి త్వరలో నిర్వహించేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంలో మన ఏకలవ్య చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా 75కి 75 మార్కులు సాధించాలి అనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఏకలవ్య బ్రహ్మోస్ సిరీస్ క్లాస్ 4కి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, మీకు మరో విషయం చెప్తున్నాను. అదేంటంటే గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యధికంగా ప్రశ్నలు కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే వస్తాయి. స్టాక్ క్వశ్చన్స్ చాలా తక్కువగా మాత్రం వస్తాయి. అందువలన ప్రతి స్టాక్ క్వశ్చన్కి కూడా కరెంట్ రిలేటెడ్ అంశాన్ని తప్పనిసరిగా మీరు జత చేసుకోండి. ఇప్పటిదాకా మీరు స్టాక్ క్వశ్చన్స్ ఆల్రెడీ చదివే ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీరు చదివినటువంటి ఆ స్టాక్కి నేను కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకొని మీరు కంప్లీట్ ప్యాటర్న్ని, కంప్లీట్ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా ఒక ప్రధాన అంశం మీద మీకు టాపిక్ చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఐజీఎండిపి. ఐజీఎండిపి అంటే ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన డిఆర్డిఓ ఆధ్వర్యంలో, భారత రక్షణ శాఖ డైరెక్షన్ ప్రకారం డిఆర్డిఓ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఐజీఎండిపి గురించి కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాను. నిజానికి ఏంటంటే ఈ ఐజీఎండిపి అనేది వేరు మిసైల్స్ని, అంటే డిఫెన్స్ టెక్నాలజీని అత్యధికంగా అభివృద్ధి పరచాలి, స్వదేశంలోనే అభివృద్ధి పరచాలి. అత్యధికమైనటువంటి ల్యాండ్ నుంచి ల్యాండ్కు, ల్యాండ్ నుంచి స్కైకి, అంటే భూమిపై నుంచి భూమి మీదకి, భూమిపై నుంచి ఆకాశంలోనికి, ఇలా వేరు ప్రాంతాల నుంచి ప్రయోగించేటటువంటి వేరు లక్ష్యాలను ఛేదించేటటువంటి గైడెడ్ మిసైల్ని పరీక్షించాలి అనే లక్ష్యంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమమే ఐజీఎండిపి. ఈ ఐజీఎండిపి అండ్ డిఆర్డిఓకి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రీసెంట్ కరెంట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు నేను చెప్తాను. ఇది చెప్పే ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే మిత్రులారా, ఈ మధ్య 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నింటినీ కూడా ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి, ప్రతి యూనిట్లో కూడా ప్రతి అంశానికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నీ కూడా ఒక దగ్గర చేరుస్తూ యూనిట్ వైజ్గా అకార్డింగ్ టు ది సిలబస్ ఆఫ్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్, ఆ సిలబస్ ప్రకారమే ఈ 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏకలవ్య నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా మినిమం కాస్ట్కి మన గాంధీవం యాప్లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకున్నా సరే 9949449941కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే నేను డెఫినెట్గా మీకు ఆ సహకారం అందిస్తాను. మన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలి, మన ఏకలవ్య విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలన్నదే నా కాన్సెప్ట్. ఈ మధ్య జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3లో మన ఏకలవ్య చదివినటువంటి విద్యార్థులు ఎలాగైతే అత్యధిక మార్కులు సాధించారో, అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా మన ఏకలవ్య విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలన్నదే నా స్వార్థపూరితమైనటువంటి చర్య. దానికోసమే ఈ క్లాస్ని నేను చెప్తున్నాను, అంతకుమించి మరి ఇంకేలేదు. ఓకే, ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, డిఆర్డిఓకి సంబంధించిన కొన్ని అంశాలు, అలాగే ఈ ఐజీఎండిపికి సంబంధించిన కొన్ని అంశాలని మీకు తెలియజేస్తాను. మొట్టమొదట నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈరోజు డిఆర్డిఓ ఈ మధ్యకాలంలోనే ఒక క్రయోజనిక్ ఇంజిన్ని ఒకదాన్ని ప్రయోగించింది, ఒకదాన్ని పరీక్షించింది. ఆ పరీక్షించినటువంటి ఆ క్రయోజనిక్ ఇంజిన్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన దాని మీద మీకు ఒక కరెంట్ ఈవెంట్ ఒకటి చెప్తాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలోనే విజయవంతంగా తయారు చేయబడినటువంటి ఒక అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగించేటటువంటి ఆ ఇంజిన్ పేరు ఏం పేరంటే కావేరి అనే ఇంజిన్ అనమాట. ఆ ఇంజిన్ పేరు కావేరి అనే ఇంజిన్ని ఈ మధ్య మన డిఆర్డిఓ వాళ్ళు అభివృద్ధి పరచడం జరిగిందనమాట. డిఆర్డిఓ కావేరి ఇంజిన్ని అభివృద్ధి పరిచింది. ఈ కావేరి ఇంజిన్ గురించి తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల వస్తుంది అని అంటే, ఈ మధ్య దాన్ని కావేరి ఇంజిన్ విజయవంతంగా పరీక్షించారు. అందువలన ఈ డిఆర్డిఓ అనే అంశంలో తప్పనిసరిగా ఈ కావేరి ఇంజిన్ గురించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా ప్రశ్న వస్తుంది అనేది పక్కన చూద్దాం. ఎలా వస్తుందంటే, ఈ మధ్యకాలంలోనే విజయవంతంగా రూపొందించినటువంటి మరియు తయారు చేయబడినటువంటి కావేరి ఇంజిన్ అనేది దేనికి సంబంధించింది అనే ప్రశ్న అడగచ్చు. అది దేనికి సంబంధించిందంటే, స్పేస్లోకి ఏవైతే మనం పంపిస్తుంటామో, రాకెట్స్ని పంపిస్తామో, ఆ రాకెట్ ప్రయోగానికి ఉపయోగించేటటువంటి ఇంజిన్నే కావేరి ఇంజిన్ అంటారు. దానికి ఆన్సర్ కరెక్ట్ అయిన ఆన్సర్ ఎలా చెప్పచ్చు అంటే, అంతరిక్ష ప్రయాణానికి యూఏవీస్ అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఉంటాయి.
అంటే మానవరహితమైనటువంటి యుద్ధ విమానాలు. ఆ మానవరహితమైనటువంటి యుద్ధ విమానాల్లోనూ అంతరిక్ష ప్రయోగానికి ఉపయోగించేటటువంటి రాకెట్లని ఉపయోగించేటటువంటి ఇంజిన్ని, అంటే ఆ ఇంజిన్కి ఒక టెక్నాలజీ వాడుతుంటారు. ఆ టెక్నాలజీ ఏమంటారంటే క్రయోజెనిక్ టెక్నాలజీ అని అంటారు. క్రయోజెనిక్ టెక్నాలజీ. క్రయోజెనిక్ టెక్నాలజీ. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని ఉపయోగించేటటువంటి ఆ ఇంజిన్ని కావేరీ అనే పేరుతో మన ఇండియాలో అభివృద్ధి పరచడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి పరిచారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు లాస్ట్ టైము తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఇచ్చాడండి. క్రయోజెనిక్ అనగానేమి అని ప్రశ్నించాడు. క్రయోజెనిక్ అంటే అతి శీతలమైనటువంటి అని అర్థం అనమాట. అంటే అతి శీతలమైనటువంటి ఉష్ణోగ్రతను నియంత్రించడం కోసం ఉపయోగించే టెక్నాలజీని క్రయోజెనిక్ టెక్నాలజీ అని అంటారు. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ కోసం తయారు చేసినటువంటి ఇంజిన్ని కావేరీ ఇంజిన్ అంటారు. ఆ కావేరీ ఇంజిన్ ఈ మధ్య పరీక్షించడం జరిగింది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే అతి శీతల వాతావరణ పరిస్థితులు కల్పించేటటువంటి టెక్నాలజీని క్రయోజెనిక్ టెక్నాలజీ అని పిలుస్తారనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేటువంటి కావేరీ ఇంజిన్ని ఈ మధ్య తయారు చేసినటువంటి సంస్థ పేరేంటి అని అంటే ఆ సంస్థ పేరేంటంటే జీటీఆర్ఈ. ఈ జీటీఆర్ఈ అనే సంస్థే ఈ కావేరీ ఇంజిన్ని రూపకల్పన చేయడం జరిగిందనమాట. ఈ జీటీఆర్ఏ అంటే అర్థం ఏంటంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనండి, ఇది జీటీఆర్ఈ అంటే. జీటీఆర్ఈ అంటే అర్థం ఏంటంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటి సంస్థ కావేరీ అనే ఇంజిన్ని, అంటే కావేరీ అనేటటువంటి క్రయోజెనిక్ టెక్నాలజీతో ఉన్నటువంటి పనిచేసేటటువంటి ఇంజిన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇది మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. అయితే ఈ జీటీఆర్ఐ అనే ల్యాబ్ అనేది ఏ సంస్థకి అనుబంధ సంస్థ అని అంటే, జీటీఆర్ఐ ఇప్పుడు చెప్పాను కదండి ఆల్రెడీ, ఈ జీటీఆర్ఐ అనే సంస్థ డిఆర్డిఓ యొక్క అనుబంధ సంస్థ అనమాట. అందుకని నేను డిఆర్డిఓ అని చెప్పాను. డిఆర్డిఓకు అనుబంధ సంస్థ అయినటువంటి జీటీఆర్ఈ అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే సంస్థ క్రయోజెనిక్ టెక్నాలజీ కలిగినటువంటి కావేరీ ఇంజిన్ని రూపకల్పన చేసింది, మరియు తయారు చేసింది, మరియు ఈ మధ్య పరీక్షించింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్లు. అయితే ఈ జీటీఆర్ఏ సంస్థ తయారు చేసినటువంటి ఈ కావేరీ ఇంజిన్కి ఒక రకమైనటువంటి ఇంజిన్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అంటే ఆ కావేరీ ఇంజిన్ యొక్క పేరు ఏం పేరు అని అంటే డ్రై వేరియంట్ అనమాట. డ్రై వేరియంట్ అంటే దానిలో ఇంధనం ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారనమాట. అందువల్ల దాన్ని డ్రై వేరియంట్ అంటారు. ఈ డ్రై వేరియంట్ టెక్నాలజీ కలిగినటువంటి కావేరీ ఇంజిన్ని మన డిఆర్డిఓ అనుబంధ సంస్థ అయినటువంటి జీటీఆర్ఈ అనేది ఈ మధ్యకాలంలో రూపకల్పన చేయడం జరిగిందనమాట. అయితే ఈ జీటీఆర్ఈ సంస్థ అభివృద్ధి చేసినటువంటి డ్రై వేరియంట్ అనేది కొన్ని యూఏవీల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఈ డ్రై వేరియంట్ కొన్ని యూఏవీలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. యూఏవీ అంటే చెప్పాను కదండి, మానవరహితమైనటువంటి యుద్ధ విమానాలు అనమాట. యుఏవి అంటే అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ అని అర్థం. అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ లేదా మానవరహితమైనటువంటి యుద్ధ విమానాలని యుఏవి అని పిలుస్తారు. ఈ యుఏవీలు తయారు చేయడం కోసమని ఈ డ్రై వేరియంట్ అయినటువంటి కావేరీ ఇంజిన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఈ యుఏవీలు అనేవి ఈ యుఏవీల యొక్క పేరు ఏంటి అంటే కావేరీ ఇంజిన్ని ఉపయోగిస్తున్నటువంటి యుఏవి పేరు ఏం పేరు అంటే దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే ఆ పేరు ఏంటి అని అంటే డిఆర్డిఓ ఘాతక్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక ప్రశ్న ఎలా వస్తుందో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇటీవల జీటీఆర్ఈ సంస్థ అభివృద్ధి చేసినటువంటి జీటీఆర్ఈ GTX 35 VS ఇంజిన్. ఇప్పుడు నేను ఆల్రెడీ డ్రై వేరియంట్ అని చెప్పాను కదండి. ఈ డ్రై వేరియంట్కి సైంటిఫిక్గా ఏమని చెప్తారంటే, సైంటిఫిక్గా ఉన్నటువంటి ఆ ఇంజిన్ పేరు ఏం పేరు అంటే జీటీఆర్ఈ GTX 35 VS ఇంజిన్ అనమాట. దాని పూర్తి పేరు జీటీఆర్ఈ GTX 35 VS. ఈ ఇంజిన్ పేరు ఏ ఇంజిన్ అండి? ఇప్పుడు నేను డ్రై వేరియంట్ అని చెప్పాను కదా, ఆ డ్రై వేరియంట్కి పేరు ఇది అనమాట ఈ ఇంజిన్. ఈ ఇంజిన్ని యుఏవీలో ఉపయోగిస్తుంటారు. ఏ యుఏవీలో ఉపయోగిస్తున్నారు అని అంటే డిఆర్డిఓ ఘాతక్ అనేటటువంటి
యుఏవిలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. యుఏవి అంటే అర్థం ఏంటంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లేదా మానవరహితమైనటువంటి యుద్ధ విమానాలు. ఓకే, ఇది కావేరీ ఇంజిన్కి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి స్టాక్ క్వశ్చన్లో కూడా ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో ఒకసారి చెప్తాను. స్టాక్ క్వశ్చన్లో ఎలాగంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం డిఆర్డిఓ గురించి, ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం కాబట్టి డిఆర్డిఓ గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. కానీ జీటీఆర్ఈ గురించి చెప్పాలి. జీటీఆర్ఈ అనే ల్యాబ్, జీటీఆర్ఈ ల్యాబ్, ఈ జీటీఆర్ఈ ల్యాబ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జీటీఆర్ఈ అంటే ఏం చెప్పానండి? గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది, హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉందండి. బెంగళూరులో ఈ జీటీఆర్ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. జీటీఆర్ఈ అనేది 1959లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ డాక్టర్ ఎస్వి రమణమూర్తి గారు. డాక్టర్ ఎస్వి రమణమూర్తి గారు దీనికి ప్రస్తుతం డైరెక్టర్ కింద ఉన్నారనమాట. అయితే దీని యొక్క జీటీఆర్ఈ చెప్పాను కదండి. జీటీఆర్ఈ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే ఆ ల్యాబ్ని దేనికోసం వినియోగిస్తూ ఉంటారు? సాధారణంగా ఈ జీటీఆర్ఈ అనేది దేనికోసం, ఏ లక్ష్యంతో పనిచేస్తూ ఉంటుందంటే మిలిటరీ యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి ఏరో గ్యాస్ టర్బైన్స్ రూపకల్పన చేయడం కోసం ఉపయోగిస్తుంటారు అనమాట. మనం సాధారణంగా చూడండి, ఇంజిన్స్ ఉంటాయి కదండి ఈ యుద్ధ విమానాల్లో. ఈ యుద్ధ విమానాల్లో ఉపయోగించేటటువంటి ఏరో గ్యాస్ టర్బైన్స్ తయారు చేయడం కోసం ఈ జీటీఆర్ఈ అనే సంస్థని రూపకల్పన తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది జీటీఆర్ఈ గురించి అండ్ దానికి సంబంధించినటువంటి కావేరీ ఇంజిన్ అంటే అది ఉత్పత్తి చేసినటువంటి కావేరీ ఇంజిన్ గురించి మనకు ప్రశ్నలు ఆ విధంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ మధ్య కాలంలోనే మరొక ప్రధాన అంశం చూస్తే అంటే డిఫెన్స్ డెవలప్మెంట్ కింద ఒక విషయాన్ని మనకి చెప్పాలి. ఈ మధ్య మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కొన్ని యుద్ధ విమానాలని అంటే యుద్ధ నౌకల్ని అలాగే కొన్ని జలాంతర్గాముల్ని కూడా జలప్రవేశం చేయడం జరిగిందనమాట. అది ఎప్పుడంటే అత్యంత రీసెంట్గా, ఇప్పుడు జస్ట్ ఒక్క 15 రోజుల క్రితం అంటే 2025 జనవరి 15వ తేదీన 2025 జనవరి 15వ తేదీన ఒక ప్రధానమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏదంటే మన భారత డిఫెన్స్ రంగంలోకి అంటే మన భారత నేవీలోనికి కొన్ని అధునాతనమైనటువంటి యుద్ధ నౌకల్ని ఒక జలాంతర్గామిని కమిషన్ చేయడం జరిగింది. కమిషన్ అంటే జలప్రవేశం చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఇండియాలో నిర్మించి దాన్ని జలప్రవేశం చేశారు. సాధారణంగా యుద్ధ నౌకలు కానీ జలాంతర్గామి కానీ జలప్రవేశం చేయడాన్ని ఏమంటారంటే కమిషనింగ్ అంటారు అన్నమాట. కమిషనింగ్ అంటే జలప్రవేశం చేయడం, జలంలోకి సముద్రంలోకి పంపించడం అర్థం అన్నమాట. ఆ విధంగా జలప్రవేశం లేదా కమిషన్ చేసినటువంటి డేట్ ఏది అంటే 2025 జనవరి 15వ తేదీ. కేవలం జస్ట్ 10 డేస్ బ్యాక్, 10 to 15 డేస్ బ్యాక్ మాత్రమే ఈ సంఘటన జరిగింది. అందువలన ఈ అంశం మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకే దానికి సంబంధించి ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని అంటే అది కూడా ఈ మూడు కూడా ఎవరి చేతుల మీద జలప్రవేశం చేశారంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా దీన్ని జలప్రవేశం చేయడం జరిగింది. అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీని ప్రశ్న ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఇటీవల అంటే 2025 జనవరి 15వ తేదీన కమిషన్ అయినటువంటి అంటే జలప్రవేశం అయినటువంటి అధునాతన యుద్ధ నౌకలు ఏవి అనే ప్రశ్న రావచ్చు. ఆ యుద్ధ నౌకల పేరు ఏంటంటే ఒకటి ఐఎన్ఎస్ సూరత్, ఇంకోటి ఐఎన్ఎస్ నీలగిరి. ఓకేనండి, ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ నీలగిరి అని 2 యుద్ధ నౌకల్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ జనవరి 15వ తేదీన 2025 జనవరి 15వ తేదీన జలప్రవేశం చేయించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. అలాగే ఈ 2 యుద్ధ నౌకలతో పాటు ఒక జలాంతర్గామిని కూడా జలంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. జలాంతర్గామి అప్పుడు ప్రవేశపెట్టినటువంటి జలాంతర్గామి పేరు ఏం పేరు అని అంటే ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేటటువంటి జలాంతర్గామి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అనేటటువంటి యుద్ధ నౌకల్ని 2025 జనవరి 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా
జల ప్రవేశం అంటే కమిషనింగ్ చేయించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. దీని మీద అనుబంధంగా ఇంకో కొన్ని క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా వస్తుంది క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇటీవల 2025 జనవరి 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ నుంచి అధునాతన యుద్ధ నౌకలైనటువంటి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అండ్ జలాంతర్గామైనటువంటి ఐఎన్ఎస్ వాగ్షీర్లను జల ప్రవేశం చేయించారు అంటే కమిషన్ చేయించారు అనే ప్రశ్న రావచ్చు. ఎక్కడ చేశారు ఆయన అని అంటే ముంబైలో చేయడం జరిగింది. ముంబైలో ఉన్నటువంటి నేవల్ డాక్యార్డ్ ముంబైలో ఉన్నటువంటి నేవల్ డాక్యార్డ్ నుంచి ఆయన వాటిని జల ప్రవేశం చేయించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక రిపోర్ట్ విడుదల అవ్వడం జరిగింది. ఇదే సమయంలో ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఏం విడుదల చేసిందనంటే, 2014 నుంచి ఇంతకుముందు అంతా కూడా 2014 ముందు అంతా కూడా మన యుద్ధ నౌకలు కానీ జలాంతర్గాములు కానీ ఇవన్నీ కూడా వేరే దేశాల నుంచే మనం కొనుగోలు చేసేవాళ్ళం. అంటే విదేశాలు ఇస్తున్నటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో కొనుగోలు చేయకుండా సొంతంగా తయారు చేయడం జరుగుతుంది. ఆ తయారు చేస్తున్నటువంటి యుద్ధ నౌకలు అండ్ జలాంతర్గాములు, ఈ జలాంతర్గాములు యుద్ధ నౌకల గురించి ఈ రోజే ఒక రిపోర్ట్ కూడా విడుదల చేయడం జరిగింది అదే రోజున. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, భారతదేశంలో 2014, 24 ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం ఎన్ని యుద్ధ నౌకలు అలాగే ఎన్ని జలాంతర్గాములు తయారు చేయడం జరిగింది అనే దాని రిపోర్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే 2025 జనవరి 15న ఆ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగిందనమాట. ఆ యుద్ధ నౌకలు ఎన్ని అంటే 33 యుద్ధ నౌకలు, అలాగే జలాంతర్గాములు ఎన్ని అంటే 7 జలాంతర్గాములు. ఈ విధంగా 2014-24 మధ్య కాలంలో 33 యుద్ధ నౌకలను 7 జలాంతర్గాములను తయారు చేసి సముద్రంలోనికి విడిచిపెట్టడం జరిగింది. అంటే కమిషన్ చేయడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం పేర్కోవడం జరిగింది. ఆ విధంగా ఆ రిపోర్ట్ను మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మరొక ప్రధాన అంశం. ఇంకొక అంశం మీకు చెప్తాను. ఈ మధ్య చైనా ఒక ఇంటర్ కాంటినెంటల్ మిస్సైల్ ప్రయోగించింది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్. ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటే ఒక ఖండం నుంచి మరొక ఖండం వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. అత్యంత దూరంగా ఉన్నటువంటి లక్ష్యాలని కూడా అది ఛేదించగలుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ని చైనా అనేది ఈ మధ్య పరీక్షించడం జరిగిందనమాట. ఇందుకే అది ఏంటి, దాని సంగతి ఏంటో ఒకసారి మీకు చెప్తాను. అది ప్రశ్న ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ప్రశ్న ఎలా వస్తుందనంటే, ఇటీవల చైనా తన ఇంటర్ కాంటినెంటల్ మిస్సైల్ని ఎప్పుడు విజయవంతంగా పరీక్షించింది అని అంటే, జస్ట్ ఈ మధ్య కాలంలోనే 2024 సెప్టెంబర్ 25వ తేదీన 2024 సెప్టెంబర్ 25వ తేదీన చైనా తన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ని రూపొందించి తయారు చేయడం జరిగిందనమాట. అయితే చైనా తన ఇంటర్ కాంటినెంటల్ మిస్సైల్ని 2024 సెప్టెంబర్ 25న ఎక్కడ పరీక్షించింది అని అంటే పసిఫిక్ ఓషన్లో ప్రయోగించింది అనమాట. పసిఫిక్ ఓషన్లో పరీక్షించడం జరిగింది. 2023 నాటికి చైనా మొత్తం ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయి దాని దగ్గర అని ఈ మధ్య రిపోర్ట్ విడుదలైంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చైనా దగ్గర సుమారు 500 వార్ హెడ్లు ఉన్నాయని. వార్ హెడ్స్ మీకు తెలుసు కదండి, అణు వార్ హెడ్స్ అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటారనమాట. అంటే న్యూక్లియర్ బాంబ్స్ అనుకోండి. ప్రతి మిస్సైల్కి పైన ఒక వార్ హెడ్ని పెడతారనమాట. అదే బాంబ్ పేలుతుందన్నమాట. ఆటమ్ బాంబులు అంటే ఆ ఆటమ్ బాంబ్స్ని 500 అణు వార్ హెడ్స్ ఉన్నాయని చైనా వద్ద ప్రస్తుతం అది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే 2030 నాటికి ఎన్ని వార్ హెడ్స్ని సమకూర్చుకోవాలని చైనా లక్ష్యంగా ఉంది అని అంటే సుమారు వాటిని 1000కి మార్చాలని, అంటే 1000 వార్ హెడ్స్కి మార్చుకోవాలని చైనా ప్రస్తుతం భావిస్తుంది. 2020 ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2023 మే నాటికి చైనాకి 500 అణు వార్ హెడ్స్ ఉన్నాయి. దీన్ని 2030 నాటికి 1000 వార్ హెడ్ల కింద మార్చుకోవాలని చైనా భావించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మరొక ప్రధాన అంశం. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి అంటే డిఆర్డిఓ అండ్ దీనికి సంబంధించినటువంటి మరొక ప్రధాన అంశం ఏంటంటే సిబిఎంఏ అనేటువంటి ఒక అగ్రిమెంట్ గురించి ఈ మధ్య వార్తలో రావడం జరిగింది. సిబిఎంఏ అంటే ఏంటో చెప్తాను. సిబిఎంఏ
ఈ సిబిఎంఏ అనే దాని గురించి భారతదేశానికి అది వ్యతిరేకమని భారతదేశం తన ఆందోళన వెలిపించింది అనమాట. ఇందుకే ఆ సిబిఎంఏ అంటే అర్థం ఏంటి, దాని మీద ప్రశ్న ఎలా వస్తుంది అనేది ఒకసారి చెప్తాను చూడండి. అది ప్రశ్న ఎలా వస్తుందంటే, ఇటీవల భారత ఆర్థిక మంత్రి సిబిఎంఏల మీద ఆందోళన వెలిపించారు. అయితే సిబిఏఎం అంటే అర్థం ఏంటి అని అంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఓకే, ఇది కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందండి, సిబిఏఎం. ఓకే, సిబిఏఎం అంటే అదేంటంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చకి రావడం జరిగింది. ఎందుకు చర్చకు వచ్చింది అని అంటే, ఈ సిబిఏఎంని యూరోపియన్ యూనియన్ వాళ్ళు విధించాలని నిర్ణయించుకోవడం జరిగింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు వీటిని అంటే ఈ సిబిఏఎం అనే వాటిని 2023 మే 17 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది సిబిఏఎంఎల్. అయితే వీటిని సిబిఏఎంలు అమలుని 2025 వరకు కూడా పొడిగించడం జరిగింది అనమాట. 2025 వరకు కూడా దీన్ని అమలుని పాజులో పెట్టడం జరిగింది. అమల్లోకి తీసుకొచ్చింది 2023 మే, కానీ వాటిని పాజులో పెట్టారు. 2025 నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సిబిఎంఎల్ని అధికారికంగా 2026 జనవరి 1 నుంచి అధికారికంగా అమలు చేయాలని యూరోపియన్ యూనియన్ అనేది భావిస్తూ ఉంది. ఇందుకు సిబిఎం అంటే అర్థం ఏంటి, దాని సంగతి ఏంటి అన్నది ఒకసారి చెప్తాను చూడండి. సిబిఏఎం అనేది ఏంటంటే, సిబిఎంలు కార్బన్ టారిఫ్ అంటే కార్బన్ పన్నులు విధించాలని ఈ సిబిఏఎం లేదా డిఫారెస్టేషన్ నిబంధనలు అనే వాటిని యూరోపియన్ యూనియన్ అనేది ప్రపంచ దేశాల మీద రుద్దడం జరుగుతుందన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేరు దేశాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి వేరు ఉత్పత్తులకి కార్బన్ ఉద్గారాలని కూడా దానికి లింక్ పెట్టి వాటి మీద ట్యాక్స్ వేయాలని యూరోపియన్ యూనియన్ అనేది ప్రత్యేకంగా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే దాన్ని తీసుకొచ్చింది. ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రకారం యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఏవైతే దేశాలు ఎగుమతి చేస్తున్నాయో ఆ ఎగుమతుల మీద కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేటటువంటి ఒక ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ అనేది భావించడం జరిగిందనమాట. ఈ యూరోపియన్ యూనియన్ ప్రకారం సిబిఏఎంని 2023 మేలో వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. వాటిని 2025 నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు. కానీ ఇది కొంచెం మళ్ళీ ఎక్స్టెండ్ చేసి 2026 జనవరి 1 నుంచి వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రస్తుతం భావించడం జరుగుతుంది అనమాట. ఇది సిబిఎం గురించి. ఇప్పుడు దీని మీద ప్రశ్నలు ఎలా వస్తాయి అని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఎలా వస్తాయంటే, అతి త్వరలో యూరోపియన్ యూనియన్ విధించాలని భావిస్తున్నటువంటి కార్బన్ టారిఫ్ లేదా కార్బన్ పన్నుల పేరేంటి అంటే సిబిఏఎం. సిబిఏఎంలు అనేవి ఎటువంటి ఉత్పత్తుల మీద విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది అంటే, కార్బన్ ఉద్గారాలు కలిగినటువంటి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేటప్పుడు దిగుమతి అయ్యేటటువంటి యూరోపియన్ యూనియన్ దేశంలో ఆ కార్బన్ పన్నుని సిబిఎంగా చెల్లిస్తూ ఉంటారన్నమాట. ఏదైతే ఎగుమతి చేస్తుందో ఆ దేశం అన్నమాట. 2026 జనవరి 1 నుంచి ఎన్ని రకాలైన ఉత్పత్తుల మీద ఈ సిబిఎంలు విధించాలని భావిస్తుందంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు 6 రంగాల మీద ఈ సిబిఐఎం అనేటటువంటి ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ భావిస్తుంది. ఆ 6 రంగాలు ఏంటంటే, 1 అల్యూమినియం, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, హైడ్రోజన్ అండ్ ఐరన్ అండ్ స్టీల్. ఈ 6 రంగాల మీద ఉత్పత్తులన్నీ కూడా వేరే దేశం నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలుగానే దిగుమతి చేసుకుంటే ఆ దేశాల మీద ఏవైతే ఎగుమతి చేస్తున్నాయో ఆ దేశాల మీద ఈ సిబిఐఎంల మీద ఆ సిబిఐఎంని విధించాలని యూరోపియన్ యూనియన్ అనేది నిర్ణయించుకోవడం జరిగింది అనమాట. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తాను మిత్రులారా. ఇక్కడ మీకు ఒక ప్రధాన అంశం మీకు చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నది కొన్ని యాడ్ చేసినప్పటికీ కూడా మ్యాక్సిమం అంతా కూడా ఇప్పుడు మీకు ఏదైతే మీకు చూపిస్తున్నానో ఆ బుక్ నుంచి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే 2024 జనవరి నుంచి 2025 జనవరి 20వ తేదీ వరకు 2025 జనవరి 20వ తేదీ వరకు ఉన్నటువంటి టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఈ బుక్లో నేను పొందుపరచడం జరిగింది. అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం ప్రతి అంశాన్ని కూడా దీనిలో చేర్చడం జరిగింది. ఈ బుక్ని తప్పనిసరిగా మీరు చదివి తీరాలి. మీరు అత్యధిక మార్కులు సంపాదించాలంటే కంపల్సరీగా ఈ బుక్ని మీరు చదివి తీరాలి.
మీకు నేను చెప్తున్నాను కదండి, మీకు అతి తక్కువ ధర కూడా నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. మీరు చదవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. 9949449941 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనీసం మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు అత్యధికంగా మన ఏకలవ్య విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధించాలన్నది నాకు ప్రైమరీ టార్గెట్. అందువల్ల తప్పనిసరిగా నాకు కాల్ చేయండి. 9949449941కి కాల్ చేసి ఈ బుక్ గురించి అంటే 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ టెక్నాలజీ అంశం గురించి తప్పనిసరిగా మీరు తెలుసుకోండి. దాన్ని తప్పనిసరిగా చదువుకోండి. ఒకవేళ ఎవరైనా సరే ఎకానమీ సైన్స్ కరెంట్ రిలేటెడ్ ఎకానమీ, కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ రిలేటెడ్ పాలిటీ ఇవన్నీ కూడా కావాలనుకుంటే మనం ఆల్రెడీ 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ఉన్నటువంటి మొత్తం ఇయర్ బుక్ 2025 టోటల్ కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది, లేదా మన దగ్గర కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి. దాని విషయాలు కూడా మీకు డెఫినెట్గా మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా మీరు అత్యధిక మార్కులు సాధించాలన్నదే నా ప్రధానమైనటువంటి కోరిక అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరొక ప్రధాన అంశం చెప్తాను చూడండి. ఇంకొక అత్యంత ప్రధానమైనటువంటి అంశాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానండి. దాని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎందువల్లంటే భారతదేశం యొక్క 4వ సబ్మెరీన్ అనేది ఇప్పుడు కమిషన్ అయింది. 4th సబ్మెరీన్, 4వ సబ్మెరీన్ జలాంతర్గామి. ఈ 4వ సబ్మెరీన్ అనేది ఈ మధ్య కమిషన్ కావడం జరిగింది. కమిషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి నేను, సముద్రంలోకి వెళ్ళడానే కమిషన్ అంటారు. ఈ కమిషన్ అయినటువంటి ఈ సబ్మెరీన్ అనేది 4వ యాటమిక్ సబ్మెరీన్ అనమాట. అంటే అణు సబ్మెరీన్, అంటే అటమిక్ రియాక్టర్ ఉన్నటువంటి అండ్ అటమిక్ ఎనర్జీతో పనిచేసేటటువంటి సబ్మెరీన్ అనమాట. కేవలం మన భారతదేశంలో 4 మాత్రమే ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు 4వది దీనిలో కమిషన్ అవడం జరిగింది అనమాట. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే, ఇటీవల సముద్రంలోనికి కమిషన్ అయినటువంటి భారతదేశపు 4వ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ ఏది అని అంటే S4. దాని పేరు S4 అనమాట. అయితే ఇక్కడ ఈ S4 అనేది ఎందుకు మనకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను అని అంటే, ఈ S4 అనేది కమిషన్ అయిందన్నాను కదండి. కమిషన్ అంటే సముద్రంలోకి వెళ్ళడం, సముద్రంలోకి పంపించడం. ఆ కమిషన్ అయింది ఎక్కడ అయింది తెలుసు కదండి, విశాఖపట్నంలో అయింది. అందువల్ల మనకి ఇంపార్టెంట్. ఎందువల్ల మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నుంచే ఈ 4వ సబ్మెరీన్ అయినటువంటి S4 అనేది, అంటే 4వ అటమిక్ సబ్మెరీన్ అయినటువంటి S4 అనేది విశాఖపట్నం నుంచే కమిషన్ అయినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఈ S4 అనేది ఎప్పుడు విశాఖపట్నంలో కమిషన్ అవడం జరిగింది అని అంటే 2024 అక్టోబర్ 16వ తేదీన 2024 అక్టోబర్ 16వ తేదీన భారతదేశపు 4వ అటమిక్ సబ్మెరీన్ అయినటువంటి S4 అనేది విశాఖపట్నం నుంచి సముద్రం లోపలికి కమిషన్ కావడం జరిగింది. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే సబ్మెరీన్లో సాధారణంగా మిస్సైల్స్ ఉంటాయి. ఆ మిస్సైల్స్కి ఓ ప్రత్యేక పేరు ఉంటుంది అనమాట. ఆ మిస్సైల్ పేరు ఏం పేరంటే SLBM. ఆ మిస్సైల్ని SLBM అంటారు. SLBM అంటే అర్థం ఏంటంటే సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అని పిలుస్తారండి SLBM. ఈ SLBMలే సబ్మెరైన్స్లో సాధారణంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ SLBMకి మరో పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటి అంటే K మిసైల్ అంటారు. ఇక్కడ ఈ పాయింట్ చెప్పడం కోసం ఇదంతా నేను చెప్తున్నాను. K మిసైల్. SLBM అంటే నేను చెప్పాను కదండి, సబ్మెరైన్స్లో ఉన్నటువంటి మిసైల్స్నే SLBM అంటారు. ఈ SLBM కొన్నటువంటి మరో పేరు ఏంటంటే K మిసైల్. ఎందుకు SLBMని K మిసైల్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఈ మిసైల్స్ అభివృద్ధి చేయడంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన మాజీ భారత రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి పేరు మీదుగా, అబ్దుల్ కలాం గారి పేరు మీదుగా దీనికి K మిసైల్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ పాయింట్ చెప్పడం కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, K మిసైల్ తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. K మిసైల్ దాన్ని ఎవరు అభివృద్ధిపరిచారు? మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు వాటిని అభివృద్ధిపరచడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ అటమిక్ పవర్డ్ సబ్మెరైన్స్ అనేవి రూపకల్పన చేస్తున్నారు కదండి. ఈ అటమిక్ పవర్డ్ సబ్మెరైన్స్ని రూపకల్పన చేయడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్టులో భాగంగానే ప్రస్తుతం ఈ సబ్మెరైన్స్ తయారు చేస్తున్నారు.
ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు అంటే ఏటీవీ. ఏటీవీ అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ద్వారా ఈ సబ్మెరైన్స్ ఏవైతే అటమిక్ సబ్మెరైన్స్ ఉన్నాయో వాటిని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఈ ప్రాజెక్ట్ మీద కూడా ప్రశ్న ఎలా వస్తుందంటే న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ వీటిని రూపొందించడం కోసమని ఈ మధ్యకాలంలో అంటే ఈ ఏటీవీ ప్రాజెక్ట్ కాకుండా ఈ మధ్యకాలంలో మరో ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏంటి అంటే ఈ అటమిక్ పవర్డ్ సబ్మెరీన్లే రూపొందించడం కోసం, మరింత డెవలప్డ్ సబ్మెరీన్ రూపొందించడం కోసమని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్ట్ కూడా ప్రారంభించింది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రాజెక్ట్ 77. ప్రాజెక్ట్ 77 చూడండి, ఏటీవీ ప్రాజెక్ట్ ఒకటి, ప్రాజెక్ట్ 77 ఒకటి. ఈ ప్రాజెక్ట్ 77 ఎంత ఖర్చు పెడుతున్నారంటే 40,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలని కేటాయించి ప్రాజెక్ట్ 77 అనేటటువంటి దాన్ని ఈ మధ్య యాక్సెప్టెన్స్ ఇచ్చింది. ఈ యాక్సెప్టెన్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏంటి అంటే న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్స్ని రూపొందించాలి. న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్స్ని భారతదేశంలోనే స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రాజెక్ట్ 77ని తయారు చేయడం జరిగిందనమాట, ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ 77లో భాగంగా రూపొందించేటటువంటి న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్స్కి దానికి ఎంత కెపాసిటీ కలిగి ఉండాలని కూడా ఒక నిర్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అవి ఎంత కెపాసిటీ అంటే ఇంచుమించుగా 9,800 టన్నులు బరువు ఉన్నటువంటి 190 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి రియాక్టర్స్ని అందులో కలిగి ఉండాలని, అలాంటి పవర్ఫుల్ సబ్మెరీన్స్ని మన ఇండియాలో తయారు చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన మరొక అంశం. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం చెప్తాను చూడండి. అదేంటంటే పినాకా రాకెట్ సిస్టమ్. ఈ మధ్య పినాకా రాకెట్ సిస్టమ్ని మన భారతదేశంలో డిఆర్డిఓ అనే సంస్థ, మనకు ఆల్రెడీ చెప్పాం కదండి డిఆర్డిఓ సంస్థ. ఈ డిఆర్డిఓ సంస్థ విజయవంతంగా పరీక్షించడం జరిగింది పినాకాలను. ఇంతకీ ఎప్పుడు పరీక్షించారు అని అంటే 2024 అత్యంత రీసెంట్గా 2024 నవంబర్ 14వ తేదీన పరీక్షించారు. అందువల్లనే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. 2024 14వ తేదీన, నవంబర్ 14వ తేదీన పినాకా రాకెట్ సిస్టమ్ని విజయవంతంగా మన డిఆర్డిఓ సంస్థ అనేది పరీక్షించడం జరిగిందనమాట. అందువలన దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పినాకాల యొక్క పూర్తి పేరు ఏంటంటే పినాకా MBRL. పినాకా MBRL. వీటిని 2024 నవంబర్ 14వ తేదీన ఈ మధ్యకాలంలో రీసెంట్గా పరీక్షించడం జరిగింది. ఎవరు పరీక్షించారండి? డిఆర్డిఓ సంస్థ పరీక్షించింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ మరొక విషయం చెప్తాను. ఇప్పుడు పరీక్షించినటువంటి పినాకా MBRL పరిధి అనేది ఎంత పరిధి ఉందని డిఆర్డిఓ ప్రకటించింది అంటే 75 కిలోమీటర్స్, 75 కిలోమీటర్స్గా ఉందని. ఈ పినాకా MBRL యొక్క పరిధి అంటే అది రేంజ్ అనమాట, ఎంత దూరం అయితే వెళ్ళగలదో దాన్ని రేంజ్ లేదా పరిధి అంటాం. ఆ పరిధి 75 కిలోమీటర్లుగా ఉందని డిఆర్డిఓ అనేది ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ పినాకా రాకెట్ సిస్టమ్ని ఆల్రెడీ మనం ఒక విదేశానికి ఎగుమతి చేస్తున్నాం. ఆ విదేశానికి ఎగుమతి చేస్తున్నటువంటి దేశం పేరు ఏం పేరంటే ఆర్మేనియా దేశానికి ప్రస్తుతం మనం పినాకాల్ని సప్లై చేస్తున్నాం అనమాట, ఎగుమతి చేస్తున్నాం అనమాట. అయితే ఈ పినాకా రాకెట్ సిస్టమ్ కొనుగోలు కోసం ఈ మధ్య ఒక దేశం తన ప్రతినిధులను కూడా పంపించింది. ఒక డెవలప్డ్ కంట్రీ ఈ పినాకాలని కొనుగోలు చేస్తానని తన ప్రతినిధులను పంపించింది. ఆ దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఓకే, ఆల్రెడీ మనం కొనుక్కుంటున్నటువంటి దేశం ఏదంటే ఆర్మేనియా. డెవలప్డ్ కంట్రీ అయినటువంటి ఒక దేశం ఏదే తన ఈ పినాకాలను కొనుగోలు చేయడం కోసం పంపించిందంటే ఫ్రాన్స్ దేశం అన్నమాట. అయితే ప్రస్తుతం మన భారతదేశం సుమారుగా 75 దేశాలకి, ప్రపంచంలోని 75 దేశాలకి వేరు రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పినాకాల్ని డిఆర్డిఓ అనేది అభివృద్ధి చేస్తుంది. డిఆర్డిఓ అంటే చెప్పాను కదండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే పినాకాలకి సాధారణంగా ఎంత రేంజ్ ఉంటుందని 37.5 కిలోమీటర్స్ నుంచి పినాకాలకి సాధారణంగా ఉన్నటువంటి రేంజ్ అంటే వేరు రకాలు ఉంటాయి అందులో వాటికి ఉన్నటువంటి రేంజెస్ ఎంత అంటే 37.5 నుంచి 75 కిలోమీటర్స్ వరకు కూడా వాటికి రేంజ్ ఉంటుందన్నమాట. ఈ రేంజ్లోనే ఇవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఈ పినాకా మల్టీబ్యారల్ రాకెట్ సిస్టమ్ని డిఆర్డిఓ సంస్థ అనేది అభివృద్ధిపరిచింది. అయితే అభివృద్ధి చేసిన డిఆర్డిఓ అయినప్పటికీ కూడా తయారు చేస్తున్న వాళ్ళు వేరే అనమాట. ఇప్పుడు చూడండి, తయారు చేయడం వేరు, అభివృద్ధి పరచడం వేరు. డెవలప్ చేసినటువంటి సంస్థ ఏది అంటే డిఆర్డిఓ, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.
కానీ ఆ డెవలప్ అయినటువంటి టెక్నాలజీని సంస్థలకు ఇచ్చి, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి, మన భారతదేశంలో ఆ ప్రైవేట్ సంస్థలు తన సొంతంగా అవి తయారు చేసే విధంగా, పినాకాను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఈ పినాకా మల్టీబ్యారల్ రాకెట్ సిస్టమ్ని తయారు చేస్తున్నటువంటి సంస్థలు ఏవి అంటే యంత్రా ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థ, యంత్రా ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థ, అలాగే టాటా గ్రూపు, టాటా గ్రూప్ ఒకటి, అలాగే ఎల్ఎన్టీ గ్రూప్ ఒకటి. ఈ 3 సంస్థలు కూడా ప్రస్తుతం పినాకాల్ని అభివృద్ధి పరుస్తున్నాయి అనమాట, అంటే తయారు చేస్తున్నాయి అనమాట. అభివృద్ధి పరిచింది అయితే డిఆర్డిఓ, కానీ తయారు చేస్తున్నవి మాత్రం యంత్రా ఇండియా లిమిటెడ్ ఒకటి, టాటా ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి. ఈ 3 సంస్థలు కూడా అభివృద్ధి పరుస్తున్నాయి అండ్ తయారు చేస్తున్నాయి అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన పాయింట్లు. ఇక్కడ ఏంటంటే పినాకాలో వేరు వేరియంట్స్ ఉంటాయండి. ఈ పినాకాలో పినాకా MK1 అని, పినాకా MK2 అని, పినాకా MK3 అని, పినాకా MK4 అని, ఇలా 4 రకాలు వేరే రకాలు ఉంటాయి. వీటికి వేరే రేంజెస్ కూడా ఉంటాయి. ఇది ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తాను, అదేంటంటే ఏటీవీ ప్రాజెక్ట్ చెప్పాను కదండి మీకు. ఏటీవీ ప్రాజెక్ట్లో ఈ మధ్య కాలంలోనే ఏటీవీ ప్రాజెక్ట్లో భాగంగా ప్రస్తుతం మనం 4వ అటమిక్ పవర్డ్ సబ్మెరీన్ని మనం అభివృద్ధి పరిచామని చెప్పుకున్నాం. అంటే ఈ మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి మనం దాన్ని కమిషన్ చేసామని అనుకున్నాం కదండి. ఇప్పుడు ఆ 4 పేర్లు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి ఈ ఎగ్జామ్లో తప్పనిసరిగా వచ్చి, ఎందుకంటే 4వది కాబట్టి మిగిలిన 3 ఏంటి అన్నది కూడా మనం గుర్తుంచుకుందాం. అది ఏంటంటే ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ సబ్మెరీన్ పేరు ఏం పేరంటే ఐఎన్ఎస్ అరిహంత్. ఇది ఇంచుమించుగా 750 కిలోమీటర్ పరిధినటువంటి K-15 లేదా సాగరిక అనేటటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ని కలిగి ఉంటుంది అనమాట. 750 కిలోమీటర్ల పరిధినటువంటి K-15 అనేటువంటి అంటే ఈ K-15కే మరో పేరు ఏంటంటే సాగరిక అనేటటువంటి మిసైల్స్నే K-15 మిసైల్స్ అంటారు. ఈ K-15 లేదా సాగరిక మిసైల్స్ అనేవి 750 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటాయి. ఈ మిసైల్స్ని ఐఎన్ఎస్ అరిహంత్ అనేది కలిగి ఉంటుంది అనమాట. ఇది మొట్టమొదటి సబ్మెరీన్, భారతదేశం యొక్క మొట్టమొదటి సబ్మెరీన్ ఏది అంటే ఐఎన్ఎస్ అరిహంత్. రెండవ సబ్మెరీన్ ఏది అంటే ఐఎన్ఎస్ అరిఘాట్. ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ని ఈ మధ్య ఇంచుమించుగా 2024 ఆగస్టు 29న జలప్రవేశం చేయించడం జరిగిందనమాట. అంటే కమిషన్ చేశారు. 2024 ఆగస్టు 29వ తారీఖున ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అనేటటువంటి భారతదేశపు 2వ అణు సబ్మెరీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలో 6000 టన్నుల బరువు, 3500 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి K4 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. ఇది ఇంచుమించుగా 6000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. అయితే దీనిలో K4 బ్యాలిస్టిక్ మిసైల్స్, దీనిలో కూడా K4 బ్యాలిస్టిక్ మిసైల్స్ కలిగి ఉంటాయి. దాని నేను చెప్పింది K-15. ఎక్కడ ఐఎన్ఎస్ అరిహంత్లో K-15 ఉంటాయి, దీనిలో మాత్రం K-4 ఉంటాయి అన్నమాట. ఈ K-4 అనేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి సాధారణంగా K-4 బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఐఎన్ఎస్ అరిఘాట్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది రెండవ సబ్మెరీన్. నెక్స్ట్ మూడో సబ్మెరీన్ ఏంటంటే ఐఎన్ఎస్ అరిధ్మాన్. ఈ ఐఎన్ఎస్ అరిధ్మాన్ అనేది ఇంచుమించుగా 7000 టన్నుల బరువు ఉంటుందని అంచనా అన్నమాట. అయితే ఇది ఇంకా జలప్రవేశం కాలేదు. అది ఈ సంవత్సరం అంటే 2025లో జలప్రవేశం అవుతుందని భావిస్తున్నారు. ఓకే, ఇది మూడో సబ్మెరీన్. ఇప్పుడు మనం చెప్పుకున్నది నాలుగో సబ్మెరీన్, దాని పేరే S4. ఈ S4 అనేటువంటి 4వ సబ్మెరీన్ అనేది ఈ మధ్య మనం జలప్రవేశం చేయడం జరిగింది. ఇది 3500 కిలోమీటర్ల పడుతున్నటువంటి SLBMల్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. ఇది 4వ అణు సబ్మెరీన్ అనేటువంటి దీని సంగతి అనమాట. ఇది ఈ విధంగా మొత్తం అన్ని సబ్మెరీన్ల గురించి కూడా మనం తప్పనిసరి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వీటన్నింటి జరిగింది. ఇక్కడ విషయం మర్చిపోయాను. ఈ S4 ఎప్పుడు జరిగిందని చెప్పారండి? 2024 అక్టోబర్ 16వ తేదీ. 2024 అక్టోబర్ 16వ తేదీన దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఐఎన్ఎస్ అరిహంత్ ఒకటి, ఐఎన్ఎస్ అరిధ్మాన్ ఒకటి, S4 ఒకటి, ఈ 3 కూడా ఆల్రెడీ జలప్రవేశించింది. ఇది ఐఎన్ఎస్ అరిధ్మాన్ మాత్రం 2025లో అంటే ఈ సంవత్సరం జలప్రవేశం అవుతుందని భావిస్తున్నారనమాట.
ఈ విధంగా ఈ దీనికి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను మిత్రులారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పీడిఎఫ్ని మీరు తప్పనిసరిగా చదివి తీరండి. ఎందుకంటే మీరు ఇది చదవకపోతే మాత్రం డెఫినెట్గా మీరు లాస్ అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే దీనిలో స్టాక్ ఏది లేదు, ఓన్లీ కరెంట్ రిలేటెడ్ సైన్స్ టెక్నాలజీ మాత్రమే పెట్టాం. అది కూడా అకార్డింగ్ టు సిలబసే, ఎగ్జాక్ట్గా సిలబస్లో ఏదైతే ఉందో, అంటే డిఆర్డిఓకి సంబంధించినవి డిఆర్డిఓ, అలాగే ప్రతి అంశానికి సంబంధించి ఫస్ట్ యూనిట్ నుంచి 5వ యూనిట్ వరకు మొత్తం అన్ని అంశాలకు సంబంధించినటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మిత్రులారా, మీకు ఎవరికైనా కావాలనుకుంటే 99499941కి కాల్ చేయండి, లేదా ప్లేస్టోర్ నుంచి గాంధీమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో గాంధీమ్ యాప్ యొక్క లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ ద్వారా గాంధీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు ఈ పీడిఎఫ్ని మీరు తీసుకొని చదువుకోండి. మీరు చదవకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. నెక్స్ట్, చాలామంది పిల్లలు నాకు ఫోన్ చేస్తున్నారు, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ అండ్ కరెంట్ రిలేటెడ్ పాలిటీ కూడా కావాలని. జస్ట్ వితిన్ 2-3 డేస్లో వాటి యొక్క అప్డేట్ కూడా నేను ఇస్తాను. తప్పనిసరిగా పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడానికి నేను చాలా వరకు ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కూడా రిలీజ్ అవుతోంది. ఆ రిలీజ్ అయినటువంటి వాటిని కూడా పొందుపరిచి మీకు అప్డేటెడ్ మెటీరియల్ని మళ్ళీ నేను అందించడానికి నేను ట్రై చేస్తాను తప్పనిసరిగా. అంటే నేను కరెంట్ రిలేటెడ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఈ 3 కూడా కరెంట్ రిలేటెడ్ అంశాలే అత్యధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కరెంట్ రిలేటెడ్ అంశాలను తప్పనిసరిగా చదువుకోండి. మీకు ఎవరికైనా కరెంట్ రిలేటెడ్ పాలిటీ కానీ కరెంట్ రిలేటెడ్ ఎకానమీ కానీ కావాలనుకుంటే తప్పనిసరిగా బుక్స్ కూడా ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉన్నాయి మార్కెట్లో. మనవి ఏకలవ్య బుక్స్ ఉన్నాయి. మీరు ఏ బుక్ షాప్లో అడిగినా సరే అవైలబిలిటీ ఉంటుంది. లేదా 9949449941కి కాల్ చేయండి, నేను దాని విషయాలు మీకు చెప్తాను. కరెంట్ అఫైర్స్ని చదవకుండా గ్రూప్ టూ మెయిన్స్కి వెళ్ళడం అవకాశం లేదు. గ్రూప్ 2 మెయిన్స్లో మీరు సక్సెస్ అవ్వాలంటే తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ని చదివి తీరాలి. కరెంట్ అఫైర్స్ మాత్రమే ప్రశ్నలు వచ్చి తీరుతాయి. అందులో తప్పనిసరిగా చదవండి, చదివి హయ్యెస్ట్ మార్కులు సంపాదించండి. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే 9949449941కి కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. తప్పనిసరిగా మీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రేపు మరో క్లాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.